అనంతపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కర్కశంగా వ్యవహరించింది. ధర్మవరానికి చెందిన మహిళ ఊపిరితిత్తుల సమస్యతో 2 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే మహిళ మృతి చెందగా చికిత్స పేరుతో ఆసుపత్రి యాజమాన్యం తన నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. మహిళ మృతి చెందిన విషయం చెప్పకుండా దాచిపెట్టారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం ఆసుపత్రి యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆసుపత్రి యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపూర్ లో హాస్పిటల్ 4-5 హాస్పిటల్ తిరిగినాం. ఫ్రైడే నైట్ ఇక్కడ ఎవరే గానీ రెస్పాన్స్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ సవేరాని ప్రొవైడ్ చేసినాడు. సవేరాకు వస్తానట్లుగానే మేము ఎట్లా తిరిగి బతికిస్తాము, 4-5 హాస్పిటల్లో మా ఛాన్స్ మా వల్ల కాదని వాళ్ళు కూడా ఇప్పుడు సవేరాలో మేము చూస్తాం అది ఇది అంటే వాళ్ళ మీద ట్రస్ట్ తో మేము సవేరాలోకి జాయిన్ అయినాము. సవేరాలో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లోనే మాతో 40,000 అట్లా బెడ్ బిల్లు అవి ఇవి అని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు. మాకు మా అత్త ఎప్పుడు చనిపోయిందో తెలియదు. మాకైతే ఫ్రైడే ఇట్లా మేము డబ్బులు ఇంత కట్టలేము ఆడ విత్ ఇన్ 24 hours లోపే ఇట్లా అత్తకి ఇట్లా డబ్బులు కట్టాలా, మీరు డబ్బులు కడితేనే అయ్యేదాన్ని అట్లా ఇట్లా అని చెప్పినారు. 2 lakhs వరకు అయిపోయింది. మా వాళ్ళు ఇంకా కాదు సార్ కట్టేకి, మేము పని చేసుకునే వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్తే సర్లే మీరు ఒకవేళ డిశ్చార్జ్ కావాలంటే వెంటిలేటర్ తో పాటు వెంటిలేటర్ ఉండే అంబులెన్స్ ని మాట్లాడి ఆ వెంటిలేటర్ ని ఆపరేట్ చేసే వాళ్ళని టెక్నీషియన్ కూడా పంపించి మేము పంపిస్తామని చెప్పి వెంటిలేటర్ లేకోకుండా కింద వరకు తీసుకొచ్చేసి చనిపోయిన శవాన్ని మాకు అప్పగించుండగా డాక్టర్ తేజ గారు ఉండుకొని నా మీదే అరిచినాడు. వీళ్ళే ఏమో చేసేసినారు సార్ మా తమ్ముని. అనంతపుర సిఐ సారును ఎస్ఐ సారు వాళ్ళంతా వాళ్ళ సహాయంతోనే నైట్ అంతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మా ఫేవర్ గా ఎవరు మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇట్లా వాళ్ళు భయం పెట్టి వెనక్కి పంపించే విధంగా చేసినారు. గారికి గురువారం బాగాలేదు సార్, హెల్త్ బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం సార్. అక్కడ అవ్వదమ్మా, మీరు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు నైట్ అవ్వడంతో మేము ఇక్కడే అనంతపూర్లోనే, కర్నూలు కి తీసుకెళ్లలేక అనంతపూర్లోనే 2-3 హాస్పిటల్స్ తిరిగాం సార్. అక్కడ ఎక్కడ అవ్వదు కుదరదు అనేసరికి అంబులెన్స్ డ్రైవరే స్విమ్స్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ చేశారు సార్. స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా అత్తగారి పేరు పార్వతి సార్. స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయగానే ఇక్కడ అన్ని మేము చూసుకుంటాము, మేమంతా చూసుకుంటాము, మేము మీ అత్తగారిని బాగా క్షేమంగా బయటికి తీసుకొస్తాము అని చెప్పి మాతో ప్రతి ఒక్కదానికి ఫార్మసీకి ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి దగ్గర 1 day లోనే 2 lakhs వరకు బిల్ అయింది సార్ మాకంతా. అయినా కూడా మేము ఇచ్చిన ఫార్మసీలో నుంచి తెచ్చిన మెడిసిన్ మా అత్తగారికి ఇప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ఒక గ్లూకోజ్ అయినా మన ముందు వేస్తారు కదా సార్. మేము లోపలికి వెళ్ళగానే ఫార్మసీ మెడిసిన్ తీసుకొని మేము లోపలికి వెళ్ళగానే మీరు బయటకు వెళ్ళండి